పిలిచిండ్రు. ఆనాడు ఈ పని విలువ 2000 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు. ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు. ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగిలిన 10-11 కిలోమీటర్ల టన్నెల్ని ఒక 2-3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టింది, కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు 2,000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో, రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ ఆయన మొదలుపెట్టినాయి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ కోయిల్ సాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కల్వకుర్తి కానీ ఎస్ఎల్బీసీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2 లక్షల కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను. కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదే వేసారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు, మీరు ఎట్లా అడుగుతారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది. మేము చెప్పినాం అతను తప్పుడు ఆలోచనలతోని దురుద్దేశంతో అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి సంతకాలు పెట్టిండు. వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు. మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలో ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇదొక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము. ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు, పనులు చేయొద్దని. 10 సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా 500 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి అయి ఉండేటివి. ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. నిన్నగాక మొన్న మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది 2014లో. దాన్ని కూడా 69 జీవో ఇక్కడున్న మిత్రులందరికీ తెలుసు. ఎన్ని ఉద్యమాలు చేసినాం. నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది. ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతోటి భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోని 30 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు. ఇది మామూలు సందర్భంలోనే 30 టీఎంసీలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు. వాళ్ళకు పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్టు ఈరోజు ఎస్ఎల్బిసి టనెల్. అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మేము వచ్చి పనులు మొదలు పెట్టినాం. కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోయారు. మాకందరికి బాధ ఉంది. ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు, వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు, ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు 20 ఏళ్ల క్రితం టన్నెల్ బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది.
ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ బోర్ మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది. దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, చిల్లర మాటలు మానేయండి. మీరు తప్పులకు పాల్పడ్డారు, మీరు అప్పుల పాలు చేసిరు, తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన, ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము. ఈరోజు అందరినీ ప్రపంచంలో ఉండే ప్రతి పరిజ్ఞానాన్ని టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ పోతే వెంకటరెడ్డి గారిని అమెరికాకు పంపించండి. నేను ఆ కంపెనీతో మాట్లాడి ఎంబడే ఆ బేరింగ్ తీసుకొని వచ్చి పనులని ఆ బేరింగ్ తెచ్చి ఫిట్ చేసి పని మొదలు పెడితే కొంచెం దూరం పోగానే మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా 20 ఏండ్ల కింద ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్. 20 సంవత్సరాలు ఆగిపోతే మీకు తెలుసు, 15 రోజుల కారు మనము పార్కింగ్లో నుంచి బయటికి తీయకపోతే అది బెంచ్ కార్ అయినా BMW కార్ అయినా ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపల ఉన్నాయి మిషన్లు. 20 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా, ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, లోపల పని చేయాలన్నా, ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని. కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి, ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్ జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ, కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, పక్కనే మన కృష్ణానది ఉన్నది. ఈ అన్ని నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ పనులలో భాగంగా మా వంశీకృష్ణ గారు కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కలెక్టర్ గారు, వంశీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలను పెట్టుకొని మీరు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మర్ల తండ, కేశ తండ, నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీని కూడా తొందరలోనే ఈ సంవత్సరం 31 డిసెంబర్ దాటకంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది. ఎందుకంటే దేవరకొండ ఎమ్మెల్యే గారు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిద్దరి తండాల ప్రజలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ దృష్టికి పదే పదే తెస్తున్నారు. నేను ఈ సందర్భంగా మర్లపాడు, కేశతండ, నక్కలగండి తండ మా లంబాడ సోదరులందరూ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, డిసెంబర్ 31 లోపల మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు, ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు. ఇంత గొప్ప అవకాశం మంత్రి, ముఖ్యమంత్రితో సహా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. ఇందులో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి మనందరం కూడా ఏకం కావాలి. దీని మీద చిలువలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మనందరం కలిసి తిరిగేసి కొట్టాలి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కృష్ణా జలసాధన సమితి కానీ, లేకపోతే మా ప్రాంతంలో కల్వకుర్తి జలసాధన సమితిలో పనిచేసిన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు మీడియా మిత్రులుగానే కాదు, జలసాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి, దీని అవసరం గురించి మీకు అందరికి బాగా తెలుసు. ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్ నగర్కు, నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మనందరం కలిసికట్టుగా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీతో, ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని, నిపుణులను పిలుచుకొని, వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎలాంటి అనుమతులు కావాలన్నా, దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన
తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు. నేను చెప్పేదానికంటే వాళ్ళు అందుకే మీకు చెప్పిండ్రు. ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి 11 మీటర్స్ డయా టన్నెల్ 9.8 కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం. సర్వే రిపోర్ట్స్ వచ్చి మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే ఈ కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దొవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. ప్రతాప్, ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా, నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పని కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇవాళ వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలని నువ్వు అనుమతులు ఇచ్చినావు, బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు, నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుగుకుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం. హెడ్ వర్క్స్ కట్టకుండా నువ్వు కెనాల్స్ తవ్వితే 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆ కెనాల్స్ అన్ని కూడిపోతాయి. కరెక్టే, ఇంకేం చేస్తాం, ఇప్పుడు జరిగిపోయినా తప్పు. ఇప్పుడన్నా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది. ల్యాండ్ ఎక్వేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది. వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా. ఎవరైనా ఇక వాళ్ళు మాట్లాడేది జనాలు చెప్పారు కదా, మా జనాలు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు. జిల్లాలో బొంద పెట్టినా కూడా బుద్ధి రాలేదు, ఇంకేం చెప్తామే వాళ్ళు అడిగేదానికి. ధన్యవాదాలు. నేను మీకు చెప్పే ఒకటి చెప్తా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి టీఆర్ఎస్ టైంలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికన్నా ఆయకట్టు ఇచ్చిందా? వాళ్ళు ముందు జవాబు చెప్పాలి. ఒక్క ఎకరాకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు.